హలో అండ్ వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. రేపటి నుంచి లార్డ్స్ టెస్ట్, థర్డ్ టెస్ట్ ఆఫ్ ది సిరీస్ స్టార్ట్ కాబోతుంది. మరి లార్డ్స్ టెస్ట్లో ఇండియా ఎన్ని మార్పులు చేయబోతుంది, లేకపోతే విన్నింగ్ కాంబినేషన్తో వెళ్తారా అనేది మనం చూద్దాం. విన్నింగ్ కాంబినేషన్తో సేమ్ టీంతో వెళ్ళే అవకాశం లేదు, ఎందుకంటే జస్ప్రీత్ బుమ్రా టీంలోకి వెనక్కి వస్తాడు. సో జస్ప్రీత్ బుమ్రా రావడం ఖాయం. అండ్ ఇన్ ఆల్ ప్రాబబిలిటీ ప్రసిద్ధ్ కృష్ణ ప్లేస్లో జస్ప్రీత్ టీంలోకి వస్తాడు. అదైతే సర్టన్, ఆ మార్పు అయితే జరిగి తీరుతుంది. బుమ్రా కూడా నిన్న ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్ జరిగింది టీంకి. కొంతమంది మాత్రమే ప్రాక్టీస్లో పార్టిసిపేట్ చేశారు లార్డ్స్లో. దాంట్లో బుమ్రా బౌలింగ్ చేశాడు, బ్యాటింగ్ కూడా చాలాసేపు చేసినట్టు మనకి న్యూస్ వచ్చింది. సో బుమ్రాస్ ఎంట్రీ కోర్స్ దట్ ఈస్ అ గివెన్, అది దాంట్లో పెద్ద మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో ఆ ఒక్క మార్పు అయితే ఉంటుంది. ఆ ఒక్క మార్పుతో పాటు ఇంకా ముగ్గురు ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా మార్చే అవకాశం ఉందా? దాంట్లో ఎవరెవరు ముగ్గురు? నితీష్ కుమార్ రెడ్డి, హూ డింట్ హ్యావ్ ఎ గ్రేట్ మ్యాచ్ ఇన్ ఎడ్ బ్యాస్టన్, బ్యాట్తో కానీ బాల్తో కానీ. కరుణ్ నాయర్ అండ్ వాషింగ్టన్ సుందర్. వాషింగ్టన్ సుందర్ డిడ్ నాట్ డూ ఎనీథింగ్ రాంగ్ యాక్చువల్లీ. అతను ఒక మంచి పార్ట్నర్షిప్, ఒక 140 రన్స్ పార్ట్నర్షిప్ విత్ కెప్టెన్. 42 ఎంత రన్స్ కూడా చేశాడు. ప్లస్ హీ పిక్డ్ అప్ దట్ క్రూషియల్ వికెట్ ఆఫ్ బెన్ స్టోక్స్. లాస్ట్ డే రోజున లంచ్కి ముందు బెన్ స్టోక్స్ని అవుట్ చేయడం, అది కూడా చాలా క్రూషియల్ వికెట్. బట్ కుల్దీప్ యాదవ్ అనేది తీసుకురావాలి వాషింగ్టన్ ప్లేస్లో. కుల్దీప్ ఇస్ ఏ మోర్ స్ట్రైక్ బౌలర్. బౌలింగ్ విషయంలో మీరు బౌలింగ్ స్ట్రెంథెన్ చేయాల్సి వస్తే తీసుకురావాలి. కరుణ్ నాయర్ హ్యాడ్ ఏ 20 and 30, ఫస్ట్ ఇన్నింగ్స్లో 31, సెకండ్ ఇన్నింగ్స్లో 20. మరి అతను కంటిన్యూ చేయాలా? సాయి సుదర్శన్ తీసుకురావాలి. సో ఇవన్నీ చూద్దాం. ముఖ్యంగా చాలామంది అంటుంది ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డి, మన కామెంట్స్లో పెడతారు, నితీష్ కుమార్ రెడ్డి పక్కన పెట్టేయండి, మన వాళ్ళకి దేశం అంటే చాలా ప్రేమ, మన సొంత ప్లేయర్స్ అని కాదు, మన తెలుగువాడని కాదు, తెలుగువాడైతే ఏముంది, పక్కన పెట్టండి నితీష్ రెడ్డిని అని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. సో నితీష్ కుమార్ రెడ్డి చేసిన తప్పేమీ లేదు పాపం నన్ను అడిగితే. నితీష్ కుమార్ రెడ్డి హ్యాడ్ వన్ బ్యాడ్ ఇన్నింగ్స్, అంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో వచ్చి రావడంతోనే ఒక డెలివరీ క్రిస్ వోక్స్ అనుకుంటా, అది దట్ కేమ్ బ్యాక్ షార్ప్లీ. అప్పుడప్పుడే బ్యాటింగ్ వచ్చిన వాళ్ళకి అలాంటి ఒక బ్రేక్ బ్యాక్ చాలా ఇబ్బందికరం. ఆఫ్ ద పిచ్ బాల్ లోపలికి దూసుకొచ్చింది, అది బౌల్డ్ అయ్యాడు. దానికి ఏం చేస్తుంది, దట్ వాజ్ ఎ గుడ్ బాల్ యాక్చువల్లీ, గాట్ అవుట్ ఏ గుడ్ బాల్. ర్యాష్ షాట్ కొట్టేవాళ్ళు. సెకండ్ ఇన్నింగ్స్లో ర్యాష్ షాట్ కొట్టేవాడు. ర్యాష్ షాట్ అంటే సెకండ్ ఇన్నింగ్స్లో అతను పంపించినప్పుడు బహుశా కోచ్ కానీ కెప్టెన్ కానీ చెప్పింది ఏంటి, నువ్వు గో అండ్ ప్లే అవర్ షాట్స్, ఎందుకంటే మనం డిక్లరేషన్ చేయాలని చెప్పి. ఆ టైంలో అతను తన పర్సనల్ ఇది వదిలేసి టీం కోసం అని చెప్పి రావడంతోనే రివర్స్ స్వీప్ కొట్టాడు. తర్వాత మరొక పెద్ద షాట్ కొట్టిపోయి అవుట్ అయిపోయాడు. అక్కడ టీం కోసం ఆడాడు అతను. సో అతనికి చెప్పి ఉండారు, నువ్వు పర్లేదు, నువ్వు ఫెయిల్ అయినా పర్లేదు, బట్ హీ ట్రై టు హిట్ క్విక్ రన్స్ అని చెప్పి ఉంటారు. తర్వాత వచ్చిన వాషింగ్టన్ కూడా అదే పని చేశాడు. సో అందుకని అతను సెకండ్ ఇన్నింగ్స్లో అతను తప్పట్లేదు. బౌలింగ్ సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్ ఇండియా ఇన్నింగ్స్లో అతను బౌలింగ్ ఇవ్వలేదు, ఎందుకంటే తక్కువ ఓవర్లు ఉన్నాయి. మన మెయిన్ బౌలర్స్ అప్పటికే ఇండియాకి 5 ఫ్రంట్ లైన్ బౌలర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళనే బౌలింగ్ వేయించారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఈ బౌల్డ్ జస్ట్ 6 overs. ఆ 6 oversలో రిషబ్ పంత్ క్యాచ్ డ్రాప్ చేశాడు, లేకపోతే అతనికి వికెట్ వచ్చి ఫస్ట్ ఓవర్లోనే అనుకుంటా, నితీష్ వేసిన ఫస్ట్ ఓవర్లోనే రిషబ్ పంత్ క్యాచ్ వదిలేసాడు. టఫ్ ఛాన్స్, అది లోగా వచ్చింది, బట్ ఇట్ వాజ్ ఎ డ్రాప్ ఛాన్స్, వికెట్ వచ్చి ఉండేది. సో అతను చేసిన తప్పేమీ లేదు ప్రత్యేకంగా. got out a good ball in the first innings and he got out playing a shot when team required quick runs in the second innings. బౌలింగ్లో కూడా వేసిన 6 ఓవర్లో ఒక వికెట్ కూడా వచ్చిండేది. అంటే అతను ఏదో సపోర్ట్ చేస్తున్నాను, వెనకేసుకుంటున్నాను కాదు. అంటే టీం థింకింగ్ కూడా ఎలా ఉంటుందంటే, సరే నితీష్ రెడ్డి ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే, నితీష్ రెడ్డి లార్డ్స్లో గ్రీన్ పిచ్ ఉంటుంది, లార్డ్స్లో జనరల్గా ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉంటుంది. నితీష్ రెడ్డి ఈజ్ మీడియం పేసర్. అతను బౌలింగ్ విషయంలో నాకు ఎలాంటి భ్రమలు లేవు, అతను గొప్ప బౌలర్. కానీ ఎలాగైతే ఎడ్జ్ బ్యాట్స్మెన్ అతనికి ఒక వికెట్ వచ్చి ఉండేదో, ఎప్పుడైతే మీ పార్ట్ టైమర్ వస్తాడో బౌలింగ్కి, బ్యాట్స్మెన్ కొంచెం రిలాక్స్ అయ్యి అతను వికెట్ సమర్పించుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఒక రిలీఫ్ కూడా మీకు మంచి ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలంగా వికెట్ పైన మన ముగ్గురు మెయిన్ పేసర్స్ అయిపోయిన తర్వాత స్పిన్నర్ రావడం కంటే ఒక మీడియం పేసర్, ఇంగ్లాండ్లో ఎప్పుడు ఆల్వేస్ మీడియం పేసర్స్ ఉంటే చాలు. వికెట్ ఈజ్ డూయింగ్ సంథింగ్, క్లౌడ్ కవరేజ్ దేర్. మీడియం పేసర్స్కి మంచి ఎక్కువ మూమెంట్ వస్తుంది, ఎందుకంటే వాళ్ళు స్లో త్రూ ద ఎయిర్ కాబట్టి వాళ్ళకి ఎక్కువ వాళ్ళకి పిచ్ నుంచి సపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. సో నితీష్ కుమార్ రెడ్డి యాజ్ ద 4th seamer అతను కంటిన్యూ అవుతాడు. అతని ఒక్క ఫెయిల్యూర్ని పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ డిడ్ సో వెల్ ఇన్ ఆస్ట్రేలియా. అతను ఒక సెంచరీ, మెల్బోర్న్ సెంచరీ గురించే మనం మాట్లాడలేదు.
మన దగ్గర కూడా కామెంట్స్లో డిస్కషన్ అయింది, నితీష్ కుమార్ రెడ్డి ఏం చేశాడు, ఈ టెస్ట్కి పనికిరాడు. ఎందుకు పనికిరాడు? మెల్బోర్న్లో ఎంతమంది ఇండియన్ బ్యాట్స్మెన్ ఆస్ట్రేలియాలో సెంచరీలు చేశారు చెప్పండి. గొప్ప గొప్ప వాళ్ళు సెంచరీలు చేయలేదు ఇంగ్లాండ్లో. అతను సెంచరీ చేయడం, సారీ ఆస్ట్రేలియాలో సెంచరీ చేయడంతో పాటు ఐ థింక్ ఈ హ్యాడ్ 2-3 స్కోర్స్ ఆఫ్ 40, ఒక 30 అన్నీ ఉన్నట్టు, అన్బీటన్ 38 అన్బీటన్ 38. సో అక్కడ లోయర్ ఆర్డర్లో వచ్చి హీ హాజ్ కాంట్రిబ్యూటెడ్ వెల్. ఎందుకంటే చాలామంది ఇండియన్ బ్యాట్స్మెన్ అక్కడ ఫెయిల్ అయిన సందర్భంలో కూడా అతను లోయర్ ఆర్డర్లో వచ్చి, లోయర్ మిడిల్ ఆర్డర్లో హాజ్ కాంట్రిబ్యూటెడ్ సమ్ ఇంపార్టెంట్ రన్స్. కాబట్టి నితీష్ కుమార్ రెడ్డిని కంటిన్యూ చేస్తారనుకోండి. సాయి సుదర్శన్ ఇస్ టెంప్టేషన్, బిగ్ టెంప్టేషన్. సాయి సుదర్శన్ ఈజ్ ఎ బెటర్ బ్యాట్స్మెన్ దెన్ నితీష్ కుమార్ రెడ్డి అని మనం అనుకోవచ్చు. సాయి లెఫ్ట్ హ్యాండర్స్ చాలామంది ఉన్నారు టీంలో ఇప్పుడు, అది లెఫ్ట్ హ్యాండర్ సమస్య కాదు. కానీ జనరల్గా సాయి సుదర్శన్ కంటే కూడా నితీష్నే ప్రిఫర్ చేస్తారు. సాయి డిడ్ నాట్ డూ ఎనీథింగ్ బ్యాడ్. ఐ హ్యావ్ మై సింపతీస్ విత్ హిమ్. ఈ ఫస్ట్ టెస్ట్లో అంత బాగా ఆడిన తర్వాత, డెబ్యూ తర్వాత అతన్ని డ్రాప్ చేసి చేయడం కరెక్ట్ కాదేమో ఒక్క మ్యాచ్తోని. ఫస్ట్ ఇన్నింగ్స్లో రన్స్ చేయకపోయినా సెకండ్ ఇన్నింగ్స్లో స్కోర్డ్ ఏ గుడ్ 30. ఈ లుక్డ్ ఇంప్రెసివ్ సెకండ్ ఇన్నింగ్స్లో. కానీ ఏంటంటే మరి ఇప్పుడు అతన్ని డ్రాప్ చేసే అవకాశం నాకైతే అతన్ని తీసుకొచ్చే అవకాశం నాకు కనబట్టలేదు. నితీష్ రెడ్డిని కంటిన్యూ చేస్తారు. సాయి సుదర్శన్ తీసుకొచ్చినా కూడా సాయి సుదర్శన్ని నెంబర్ 3లో ఆడించాలి, కరుణ్ నాయర్ మళ్ళీ వెనక్కి పంపించాలి. కరుణ్ నాయర్ హ్యాస్ నాట్ డన్ ఎనీథింగ్ బ్యాడ్. మీరందరూ ఏమనుకుంటారు? కరుణ్ నాయర్, మీరు చాలామంది ఏమనుకుంటారంటే కరుణ్ నాయర్ ఏం చేశాడు? ఒక్క 50 కూడా లేదు ఆ 300 తర్వాత, ట్రిపుల్ సెంచరీ తర్వాత. ఈ సిరీస్లో కూడా ఫెయిల్ అయ్యాడు. ఈ సిరీస్లో అతను ఫస్ట్ ఇన్నింగ్స్ ఆఫ్ ది సిరీస్ డకౌట్ అయ్యాడు. తర్వాత ఫస్ట్ టెస్ట్లో సెకండ్ ఇన్నింగ్స్లో ఒక 20 చేశాడు. ఇక్కడ ఒక 30, ఒక 20 చేశాడు. దాంతోపాటు పార్ట్నర్షిప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ వికెట్ ఇంగ్లాండ్లో న్యూ బాల్ విల్ డూ సంథింగ్, ఒక ఓపెనర్ దానికి బలవడం అనేది చాలా సాధారణంగా జరుగుతుంది. నెంబర్ 3లో వచ్చిన ప్లేయర్ అతని రోల్ ఏంటంటే టు సీ ఆఫ్ ద న్యూ బాల్ని దాటుకోవాలి. తర్వాత వచ్చే బ్యాట్స్మెన్కి నుంచి న్యూ బాల్ నుంచి ప్రొటెక్ట్ చేయాలి. నెంబర్ 3లో న్యూ బాల్ని సీ ఆఫ్ చేయడం అంటే పుజారా కూడా అదే రోల్ చేసేవాడు. పుజారా ఇంకా ఎక్కువసేపు బ్యాటింగ్ చేసేవాడు, ఎక్కువ నెంబర్ ఆఫ్ డెలివరీస్ ఆడు. కరుణ్ నాయర్ ప్లేస్ సమ్ షాట్స్, వెరీ గుడ్ డ్రైవ్స్ ఈ ప్లేస్. కరుణ్ నాయర్ ఆ 30 and 20 he did well. He looked solid. He had no problem with pace or bounce. అయితే ఏం ప్రాబ్లం ఏం లేదు. సో కరుణ్ నాయర్ ఫస్ట్ ఇన్నింగ్స్లో జైస్వాల్తో కలిపి 80 రన్స్ యాడ్ చేశారు. సెకండ్ ఇన్నింగ్స్లో రాహుల్తో కలిపి 46-47 రన్స్ యాడ్ చేశారు. అది చాలా క్రూషియల్ పార్ట్నర్షిప్స్. మీకు సెకండ్ వికెట్కి మీకు అలాంటి పార్ట్నర్షిప్స్ రావడం చాలా ఇంపార్టెంట్. 20 ఓవర్ల వరకు శుభ్మన్ గిల్ ఎంట్రీని డిలే చేశారు. సో శుభ్మన్ గిల్ వచ్చేసరికి ఫాస్ట్ బౌలర్స్ అందరి ఫస్ట్ స్పెల్స్ అయిపోయినాయి, వాళ్ళు కాస్త టైర్డ్ అయ్యారు, బాల్ కాస్త మెత్తబడింది. సో ఆ నెంబర్ 3లో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అతను ప్లే చేశాడు, పెద్ద స్కోర్లు చేయనప్పటికీ. సో టు సర్టన్ ఎక్స్టెంట్ ఆ రోల్ ఫుల్ఫిల్ చేశాడు. అతని షార్ట్ సెలెక్షన్ కాస్త బెటర్గా చేసుకుని ఆ 20s 30sని కన్వర్ట్ చేసి 50sకి 100sగా చేసుకునే ఎబిలిటీ అతనికి ఉంది. మనకు తెలిసి ప్లేస్ సమ్ బిగ్ డాడీ 100s, ట్రిపుల్ 100s డొమెస్టిక్లో పెద్ద పెద్ద సెంచరీలు చేస్తాడు అతను. సో అది అలవాటు చేసుకోండి. ఇంకా కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఏంటంటే కరుణ్ నాయర్ కూడా నేను వెనకేసుకు రావడం కాదు, ఏంటంటే మీరు మ్యూజికల్ చైర్స్ ఆడకూడదు. ఒక మ్యాచ్లో కరుణ్ నాయర్, ఒక మ్యాచ్లో సాయి సుదర్శన్, ఇలాగా మ్యూజికల్ చైర్స్ పెడితే ఇద్దరు ఫెయిల్ అవుతారు. అలా కాకుండా ఒక బ్యాట్స్మెన్ని మీరు కంటిన్యూ చేస్తున్నారు, అతనికి ఆ కాన్ఫిడెన్స్ ఇస్తే ఆ కాన్ఫిడెన్స్తో అతను ఆటోమేటిక్గా ఇంకా బెటర్గా పర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఐ ఫీల్ సారీ ఫర్ సాయి సుదర్శన్, బట్ ఐ డోంట్ థింక్ టీమ్ కెన్ అకామిడేట్ హిమ్. సో బ్యాటింగ్ విషయంలో నా ఉద్దేశంలో ఎలాంటి మార్పులు ఉండవు. నెంబర్ 7 వరకు సేమ్ బ్యాటింగ్ లైనప్, నెంబర్ 7 వరకు నితీష్ కుమార్ రెడ్డి అండ్ జడేజా సేమ్ లైనప్ ఉంటుంది, ఏ మార్పు ఉండదని అనుకుంటున్నాను. సో కరుణ్ నాయర్ కంటిన్యూ అవుతాడు, నితీష్ రెడ్డి కంటిన్యూ అవుతాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి వాషింగ్టన్ సంగతి, వాషింగ్టన్ నేను చెప్పినట్టుగా హీ హాజ్ డన్ వెల్. మంచి క్యాచ్ పట్టుకున్నాడు, జేమ్స్ స్మిత్ అనుకుంటా. అండ్ అతను తనకి ఇచ్చిన రోల్ని పర్ఫెక్ట్గా చేశాడు. వాషింగ్టన్ నాకు చాలా నచ్చే క్రికెటర్, కానీ టెంప్టేషన్ ఉంటుంది, కుల్దీప్ యాదవ్ని ఆడిస్తే ఖచ్చితంగా బెటర్. కానీ ఇప్పుడు నిన్న ఐ వాజ్ వాచింగ్ అశ్విన్స్ పాడ్కాస్ట్. అశ్విన్ కూడా ఏం చెప్పాడంటే కుల్దీప్ యాదవ్ ఇక్కడ అవసరం ఉండకపోవచ్చు, ఎందుకంటే లాట్స్ ఆల్వేస్ ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలంగా ఉంటుంది, మోస్ట్లీ స్పిన్నర్స్ పెద్ద అక్కడ హెల్ప్ ఉండదు, నెంబర్ 1. బట్ ఒక టెంప్టేషన్ ఏంటంటే ఇంగ్లాండ్లో ఇప్పుడు మనం ఎక్కువ భయపడుతున్న బ్యాట్స్మెన్ ఎవరు? అఫ్కోర్స్ బెన్ డకెట్ పక్కన పెడితే, బెన్ డకెట్ ఈజ్ అన్ ఎక్సలెంట్ ప్లేయర్, బట్ హీ హ్యాడ్ ఏ వెరీ వెరీ ఆర్డినరీ సెకండ్ టెస్ట్లో అతను ఏం రన్స్ చేయలేదు.
బికాజ్ ఆకాశ్దీప్ చూసుకున్నాడు బెండకెట్. లోయర్ మిడిల్ ఆర్డర్లో లేకపోతే లేటర్ ఆర్డర్లో మనకి హ్యారీ బ్రూక్ అండ్ జేమీ స్మిత్, వాళ్ళు ఇద్దరు యంగ్స్టర్స్ చాలా చాలా డేంజరస్గా కనిపిస్తున్నారు. అండ్ హ్యారీ బ్రూక్ మనకు తెలుసు క్వాలిటీ స్పిన్ సరిగ్గా ఆడలేడు. కుల్దీప్ యాదవ్ లాంటి ఒక లెఫ్ట్ ఆర్మ్ చైనామన్ బౌలర్ని ఆడడంలో అతను ఖచ్చితంగా ఇబ్బంది పడతాడు. రెండోది, జేమీ స్మిత్ ఎప్పుడు కుల్దీప్ యాదవ్ని ఫేస్ చేయడు బికాజ్ ఈ నెవర్ ప్లేస్ ఐపీఎల్ ఆర్ ఎనీథింగ్. సో వీళ్ళిద్దరుని అవుట్ చేయడానికి కుల్దీప్ను ఒక అస్త్రంగా వాడుకోవచ్చు అని మనకు ఒక టెంప్టేషన్ ఉంటుంది. అలాగే లోయర్ ఆర్డర్ క్రిస్ వోక్స్ లాంటి వాళ్ళని, బ్రైడన్ కార్స్ వీళ్ళని అవుట్ చేయడానికి మంచి అవకాశం ఉంటుంది. సో అది ఆ ఫ్యాక్టర్, కుల్దీప్ ఫ్యాక్టర్. ఇంకోటి ఏంటంటే మన బ్యాటింగ్ చాలా బాగుంది. ఇప్పుడు శుభ్మన్ గిల్ స్కోరింగ్ రన్స్, పంత్, రాహుల్, జడేజా, ఎవ్రీబడి స్కోరింగ్ రన్స్, జైస్వాల్. సో మన టాప్ ఆర్డర్ అందరూ బాగా రన్స్ చేస్తున్నారు కాబట్టి మీకు నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉండాల్సిన అవసరం లేదు. నెంబర్ 8 వాషింగ్టన్ ఈస్ బ్యాటింగ్ అట్ నెంబర్ 8. సో మీరు దాని బదులు బౌలింగ్ని స్ట్రెంగ్తన్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో వాషింగ్టన్ డిస్పైట్ హిస్ గుడ్ షో ఇన్ ఎడ్జ్బాస్టన్, తన రోల్ కూడా ప్లే చేశాడు, హ్యాస్ కంట్రిబ్యూటెడ్ వెల్ ఫర్ ద విక్టరీ. బట్ స్టిల్ కుల్దీప్ యాదవ్ని తీసుకొస్తే మీకు ఒక అస్త్రం, అంటే ఒక అస్త్రం మీ చేతిలో ఉంటుంది. కుల్దీప్ యాదవ్ ఆన్ ఎనీ పిచ్ హీ కెన్ బి గుడ్ బౌలర్, ట్రికీ బౌలర్. ఎందుకంటే అలాంటి బౌలర్స్ లెఫ్ట్ ఆర్మ్ చైనామన్ బౌలర్స్ అరుదుగా ఉంటారు కాబట్టి అదొక ఆప్షన్ ఉంటుంది. బట్ ఐ డోంట్ థింక్ మార్క్ చేస్తారని అనుకోను. ఎందుకంటే లార్డ్స్లో లో స్కోరింగ్గా ఉంటుంది వెన్యూ. ఆ లో స్కోరింగ్ వెన్యూలో ఎంత డీప్ బ్యాటింగ్ ఉంటే అంత మంచిది, బ్యాటింగ్ డెప్త్ ఎంత ఉంటే అంత మంచిది. సో నా దృష్టిలో ఏంటంటే ఇంతే మార్పు. ఓన్లీ వన్ చేంజ్ విల్ బి దేర్, ఓన్లీ వన్ చేంజ్, దట్ ఈస్ బుమ్రా కమింగ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ప్రసిద్ధ్ కృష్ణ. ప్రసిద్ధ్ కృష్ణ హ్యాస్ నాట్ డన్ వెల్. మొదట్లో ప్రసిద్ధ్ కృష్ణ 3 innings పెద్దగా ఒప్పుగా బౌలింగ్ వేయలేదు. అతను ఏంటంటే నీల్ వ్యాగ్నర్ లాగా అనుకుంటున్నారు మన టీం. నీల్ వ్యాగ్నర్ న్యూజిలాండ్కి ఏం చేస్తాడు, వచ్చి బౌన్సర్ల మీద బౌన్సర్లు వేసి ఆ రకంగా వికెట్లు తీస్తారు. నీల్ వ్యాగ్నర్ కైండ్ ఆఫ్ ఎ రోల్ని ఎక్కువ ఆలోచించేసి అతను పెట్టారు ఫస్ట్ టెస్ట్లో కానీ సెకండ్ టెస్ట్లో కానీ. సో ఐ థింక్ బుమ్రా కమింగ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ప్రసిద్ధ్ కృష్ణ, అదొక్క మార్పు తప్ప సేమ్ టీంతో ఇండియా వెళ్ళే అవకాశం మనకు అనిపిస్తుంది. నేను ఒక వీడియో కూడా చేశాను, కుల్దీప్ని సిరీస్ మొత్తం కూర్చోబెడతారా అని చెప్పి, అదే తమ్నైల్ టైటిల్ పెట్టి. మరి అదే అవుతుందా లేకపోతే ఓవర్లో అయినా అతనికి అవకాశం ఇస్తారో లేదో చూడాలి. బట్ అన్ఫార్చునేట్, కుల్దీప్ లాంటి ఒక మంచి బౌలర్ని మనం ఆడించలేకపోవడం నిజంగా అన్ఫార్చునేట్. బట్ నన్ను అడిగితే నా విల్ ప్లే కుల్దీప్ ఇన్ ప్లేస్ ఆఫ్ వాషింగ్టన్. ఇఫ్ ఐఎమ్ ది సెలెక్టర్ ఐ విల్ డెఫినెట్లీ ఆ 2 మార్పులే చేస్తాను. బట్ మన టీమ్ మేనేజ్మెంట్ థింకింగ్ ప్రకారం చూస్తే దేర్ విల్ బి ఓన్లీ వన్ చేంజ్. మరి మీరు ఏమనుకుంటున్నారు, ఎలాంటి మార్పులు ఉండాలి, హర్షదీప్ పిక్చర్లోకి రావాలా ఏంటి అనేది కూడా మీరు నాకు కామెంట్స్లో చెప్పండి.